ఈ మధ్య వీధి కుక్కలు పెడదా, స్ట్రీట్ డాగ్స్, వాటిని స్టేట్ డాగ్స్ అని కూడా అంటున్నాం మనం. ఈ స్ట్రీట్ డాగ్స్ బైట్స్తో, కుక్క ఘాటులతో చాలామంది పసిపిల్లలు, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళి వస్తున్నటువంటి పిల్లల మీద ఒక్కొక్క వీధిలో ఒక 20-30 కుక్కలు ఉంటున్నాయి, 10-15 కుక్కలు ఉంటున్నాయి. అవి దాడి చేసి పిల్లల్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ పిల్లల యొక్క పసిపిల్లల యొక్క ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ వీధి కుక్కల మీద వాటిని కాపాడటానికి పనిచేస్తున్నటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. మరి మనుషుల ప్రాణాలు పోతున్నటువంటి వారిని కాపాడటానికి ఏ ఒక్కరు ముందుకు అడిగేయటం లేదు. కోర్టులకు భయపడి కానీ, న్యాయ వ్యవస్థకు భయపడి కానీ, చట్టాలకు భయపడి కానీ. ఇలాంటి తరుణంలో మీరు ఎన్నో సందర్భాల్లో వీధి కుక్కల్ని నియంత్రించాల్సిందే, పిల్లల ప్రాణాలు కాపాడాల్సిందే ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు కదా. ఎస్, ఈ క్రమంలో మీరు ఇచ్చే సందేశం ఏంటి? డెఫినెట్గా అండి, ఇప్పుడు వీధి కుక్కలోకి వాళ్ళకి కరిస్తే చచ్చిపోవడమే. ర్యాబీస్ వచ్చిందంటే చచ్చిపోతారు ఒకటి, అది జస్ట్ మామూలు బైట్. అది కాకుండా ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే అనేక రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కూడా కుక్కలు 2, 3, 4, 5 కుక్కలు కలిపి ఒక చిన్న పిల్లని ఆడపిల్లని కానీ మగపిల్ల కానీ మీద పడి రక్కేసి పేగులు చీల్చి పేగులు బయటికి లాగేసి చంపేసిన తరుణాలు బోల్డ్ ఉన్నాయి. దీనికేమో ఏమన్నా కుక్కల్ని చంపితే బ్లూ క్రాస్ అంటారు, ఏదో క్రాస్ అంటారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ బ్లూ క్రాస్ ఇవన్నీ కావాలనుకుంటే సరే, బ్లూ క్రాస్ ప్రకారం కుక్కల్ని బతకనిద్దాం. సరే, దానికి ఏం చేయాలి? ప్రభుత్వం వారు ఏం చేయాలి? కుక్కలకి ఆపరేషన్లు అంటున్నారు, వ్యాసెక్టమీ కానీ ట్యూబెక్టమీ కానీ చేయాలంటున్నారు. అవి చేస్తామంటున్నారు కానీ చేయట్లేదు. సో చేస్తే ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ కంపల్సరీ చేసి ఇప్పుడు ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అక్కడ ఆగిపోవాలి. అంతే తప్ప అట్లా ఆపరేషన్లు చేయకుండా అలా వదిలేస్తే కనుక మా వీధిలో 30-40 కుక్కలు ఉంటాయి. సో అవి రాత్రులు ఎవరు వెళ్ళినా సరే, పెద్దవాళ్ళు కూడా ఎవరన్నా వెళ్ళిన వెంటనే వాళ్ళని వెంటాడి మరీ కరుస్తున్నాయి. సో ఇవన్నీ ఇమ్మీడియట్గా వాటిని చంపేయడం అన్నా చేయాలి. చంపేయడం తప్పని బ్లూ క్రాస్ వాళ్ళు అంటే కనుక వ్యాసెక్టమీ ట్యూబెక్టమీ అన్నా చేయాలి. ఇది మట్టుకి ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి. గుంటూరులో కొన్ని వేలు కాదు, నాకు తెలిసి 1,00,000 కుక్కల పైన ఉన్నాయి. ఎంత నీచంగా ఉందంటే, ఒక కుక్క పాము కరిస్తే పాముని చంపేస్తున్నాము, వేరే ఏదన్నా కరిస్తే దోమ కుడితే దోమను చంపేస్తున్నాము. అలాగా కుక్కను ఎందుకు చంపకూడదు? మనుషులు చంపుతుంటే కుక్కలు కూడా చంపేయాలి. లేదా వ్యాసెక్టమీ ట్యూబెక్టమీ కరెక్ట్గా చేసి ఇప్పుడున్న కుక్కలు నెంబర్ పెరగకుండా అక్కడికి ఆగిపోవాలంతే. ఇప్పుడు ఒక 1,00,000 కుక్కలు ఉన్నాయంటే 1,00,000 ఉండాలి. ఈ 1,00,000 2,00,000 అవ్వకుండా కాపాడిన రోజున, చేసిన రోజున డెఫినెట్గా ప్రాణాలతో పిల్లలు బతుకుతారు, పెద్దవాళ్ళు బతుకుతారు. దారుణం ఇది మట్టుకి. ఇమ్మీడియట్గా మట్టుకి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని వాటికి చేయించండి, ఆపరేషన్లు చేయించి ఆపండి. లేదా కుక్కల్ని అన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడికో పంపించేసి ఎక్కడో వదిలేయడం ఏదో చేయాలి, ఇక్కడ మట్టి రాకూడదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం వెచ్చించి ఎన్నో అమూల్యమైన ప్రశ్నలకి మీరు సమాధానాలు ఓపికగా చెప్పినందుకు మా ధర్మపేట తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.